నిన్న తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి హంగామా నడి రోడ్డు మీద చూసాం. అక్కడ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని తాడిపత్రిలో అడిగే పెట్టకూడదు, ఆయన ఇక్కడ రాజకీయమే చేయకూడదు, ఇక్కడికి రానే రాకూడదు అని చెప్పి నిజం చెప్పాలి అంటే ఒక సామంత రాజులాగానే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ వ్యవస్థలను తన గుప్పెట్లోనే పెట్టుకొని ఇటువైపు ప్రత్యర్థి రాజకీయ పార్టీల నాయకులని అక్కడ అడుగు కూడా పెట్టనీయకుండా శాసిస్తూ ఉన్నాడు. నో డౌట్ ఇన్ దట్. మనకు ఆశ్చర్యం అనిపించేది ఏంటి అంటే అసలు ఒక ప్రజాస్వామ్యంలో ఇటువంటివన్నీ ఎలా సాధ్యపడుతూ ఉన్నాయి. అండ్ రీసెంట్గా చూసాం, పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు తెలంగాణను అవమానించుకుంటూ మళ్ళీ అక్కడికి వెళ్ళి రాజకీయాలు చేస్తాను అని ఆయన ప్రకటించినప్పుడు మమ్మల్ని అవమానించుకుంటూ మళ్ళీ ఇక్కడికి ఎట్లా వస్తారో, అవమానించినందుకు క్షమాపణలు చెప్పండి అని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్పందన ఏంటి? మనం తెలంగాణ భారతదేశంలో లేదా, మనం ప్రజాస్వామ్యంలో లేమా? ఎవరు ఎక్కడికైనా వెళ్ళే స్వేచ్ఛ ఉంటుంది, ఎవరు ఎక్కడికైనా రాజకీయం చేసుకోవచ్చు, ఇదంతా కనుక భారతదేశమే కదా అని చెప్పి ఆయన మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. మరి అదే వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక ప్రధాన రాజకీయ పార్టీకి చెందినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జు ఆ ఊర్లో అడుగు కూడా పెట్టొద్దంటే, హైకోర్టు తీర్పు ఉన్నా కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి గారికి అనుకూలంగా అయినా కూడా నేను అడుగు పెట్టనివ్వను అని అంటే, మరి దాని మీద పవన్ కళ్యాణ్ గారు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న చోటే కదా, మరి దాని మీద మీ స్పందన ఏంటి? స్పందించాలి కదా. ఆ స్పందన చాలా ముఖ్యం. ఇప్పుడు ఆయన హైకోర్టు ఆదేశాల ప్రకారం తాడిపత్రికి వెళ్తే అక్కడ ప్రభాకర్ రెడ్డి గారి మనుషులు అడ్డుకున్న వాళ్ళతోనే మళ్ళీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించడం, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించడం, ఇమ్మీడియట్గా కేసులు పెట్టాలి, అరెస్టు చేయాలి అని చెప్పి అక్కడికక్కడే పోలీస్ స్టేషన్ ముందు నడి రోడ్డు మీద స్నానాలు చేయించడం, నడి రోడ్డు మీద గడ్డం చేయించుకోవడం, నడి రోడ్డు ఏంటి ఇదంతా? ఇది ప్రజాస్వామ్యంలో ఎప్పటికీ ఎవ్వరికీ మంచిది కానే కాదు. అప్పటికప్పుడు వీళ్ళాడు, కోర్టు ఆదేశాలు ఉన్నాయి, ఆయన వచ్చి రాజకీయం ఎందుకు చేయకూడదో అర్థం కాదు. డెమోక్రసీలోనే ఉన్నాం కదా, రాజకీయం చేయొద్దంటే ఎట్లా కుదురుతుంది సార్? అసలు ఆయన అడిగే పెట్టొద్దు అంటే ఎట్లా కుదురుతుంది? మరి ఆయన అట్లా చేసి అక్కడ శాసిస్తున్నాడు. సరే, ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి? నేను ఇంతకుముందు అనింది అదే. మరి చాలా పెద్దగా గొప్పగా మాట్లాడుతుంటారు పవన్ కళ్యాణ్ గారి నీతి వ్యాఖ్యలు, ఎవరు ఎక్కడికైనా పోవచ్చు అని. మరి అక్కడ ఆ పెద్దారెడ్డి గారిని పోనీకుండా అడ్డుకుంటూ ఉంటే ఆయన పాలిస్తున్నటువంటి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రికి ఆయన స్పందన కావాలి కదా. మరి ఏమంటారు? మరి వ్యవస్థలు ఏం చేస్తూ ఉన్నాయి? ఇంత దారుణంగా అడ్డుకుంటూ ఉంటే ఎక్కడికక్కడ ఒకరు వెళ్ళి స్వేచ్ఛగా రాజకీయం చేయకూడదని చెప్పి అడ్డుకుంటూ ఉంటే వ్యవస్థలు ఏం చేస్తూ ఉన్నాయి? నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు 2026 సగం పూర్తి చేసేసుకున్నాం, అయినా కూడా ఇవేం నియంత్రిత పోకడలు, ఇవేం సామంత రాజుల్లాగా, ఇవేం వ్యవహార శైలి, ఒక ముక్క అర్థం కాదబ్బా సీరియస్లీ.